అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు సిను సోషల్ గైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాయి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా ఎలా ఉండేవారు? అవునా కదా! చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అంటే బ్రదర్స్. నిజంగా వీళ్ళని చూస్తే చాలా అంటే చాలా ఎమోషనల్ మొమెంట్స్ అయితే మనకు కనిపించేవి. అవునా కదా! అంటే కృణాల్ పాండ్యా జెర్సీ షర్టు హార్దిక్ పాండ్యా యేసుకునేది. హార్దిక్ పాండ్యా షర్ట్ కృణాల్ పాండ్యా యేసుకునేది. వీళ్ళిద్దరూ ఒకే చోట మాట్లాడుకునేది, హగ్గులిచ్చుకునేది. సొంత తమ్ముళ్ళ కన్నా ఎక్కువగా వీళ్ళు అంటే అందరికీ కనిపించేవాళ్ళు. చాలా అంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. చాలా అంటే చాలా ఎమోషనల్ మొమెంట్స్ అయితే క్రియేట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ. అవునా కదా! హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో నిజంగా వీళ్ళ మధ్య ఏమో జరిగింది. వీళ్ళేమో గొడవ పడుకున్నారు వీళ్ళ లైఫ్‌లో అనే సిట్యుయేషన్ అయితే క్రియేట్ అయితే అయింది. చూడండి. అంటే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ అయితే ఆడుతున్నాడు. 22 బాల్స్‌లో 40 రన్స్ అయితే కొట్టాడు. ఆ టైంలో జాకోబ్ టబ్బీ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయితే అయ్యాడు. రొమారియో షెఫర్డ్ అయితే క్యాచ్ అయితే పట్టాడు. కానీ అప్పుడు చేసిండే సెలబ్రేషన్ చూస్తే నిజంగా అసలు కృణాల్ పాండ్యా చేసిండే సెలబ్రేషన్ నిజంగా అసలు అతి చేసినట్టనే చెప్పొచ్చు. అసలు సైడ్‌కి ఎగర్రా, ఎగర్రా నువ్వు పదరా సైడ్‌కి. ఔట్ సైడ్ పద నువ్వు పెవిలియన్‌కి పద అని హార్దిక్ పాండ్యాకి ఇండైరెక్ట్‌గా చెప్పినట్టు మనమైతే అర్థమైతే చేసుకోవచ్చు. ఏ పద్దర్రా, పద్దరా అని తలకాయ అయితే ఇలా తిప్పాడు. కొంచెం అతిగా సెలబ్రేషన్ చేసినట్టే అనిపించింది మనకి. అంటే నిజంగా చూడండి, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా బౌలింగ్ చేసినప్పుడు, కృణాల్ పాండ్యాకి హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళ మధ్య ఎమోషనల్ మొమెంట్స్ అయితే మనకు కనిపించేవి. అవునా కదా! కానీ ఇక్కడ నిజంగా వాళ్ళ మధ్య ఏమో గొడవైతే జరిగింది. దీనికి ముందే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు గొడవ పడినారో, అసలు గొడవ జరిగిందో లేదో తెలీదు. కానీ పక్కా వాళ్ళ మధ్య ఏదో ఒకటి జరిగింది అనైతే మనకైతే అనిపిస్తుంది. ఆ టైంలో హార్దిక్ పాండ్యా అంటే కృణాల్ పాండ్యా సెలబ్రేషన్ చూసి, అతిగా సెలబ్రేషన్ చూసి మామూలుగా హార్దిక్ పాండ్యా ఔట్ అయితే కృణాల్ పాండ్యా అసలు దాని గురించి పట్టించుకోకుండా సెలబ్రేషన్ చేసేవాడు కాదు. కానీ హార్దిక్ పాండ్యా ఔట్ అయిన తర్వాత అతిగా కొంచెం వింతగా సెలబ్రేషన్ చేసినాడు కాబట్టి, హార్దిక్ పాండ్యా కూడా ఆ మొమెంట్ అంటే కృణాల్ పాండ్యా బ్రదర్ కృణాల్ పాండ్యా చేసింది సెలబ్రేషన్, అతిగా చేసిన సెలబ్రేషన్ హార్దిక్ పాండ్యా చూసి చాలా అంటే చాలా కోపమైతే వచ్చేస్తుంది హార్దిక్ పాండ్యాకి. ఆ కోపం ఉన్నా కూడా సైలెంట్‌గా అయితే వెళ్ళిపోతాడు. కృణాల్ పాండ్యా మీద హార్దిక్ పాండ్యాకి చాలా అంటే చాలా కోపమైతే వచ్చేసింది. మనం చూడొచ్చు. ఇలా అయితే వెనక్కి చూసి చాలా అంటే చాలా కోపంతో కూడిన బాధతో కృణాల్ పాండ్యాని చూస్తూ వెళ్ళిపోతాడు. నిజంగా ఇది మనకి ఒకసారి బాధైతుంది. ఎన్ని రోజులు బాగున్నారు కదా! ఇన్ని రోజులు చాలా అంటే చాలా ఎమోషనల్ మొమెంట్స్ అయితే చూసాము. చాలా అంటే చాలా బాగున్నారు. హార్దిక్ పాండ్యా జెర్సీ కృణాల్ పాండ్యా, కృణాల్ పాండ్యా జెర్సీ హార్దిక్ పాండ్యా షేక్ హ్యాండ్‌లు ఇచ్చుకునేది. దాని తర్వాత హగ్గులు చేసుకునేది. ఈ మొమెంట్స్ అన్ని చూసిన తర్వాత ఇలాంటి మొమెంట్ చూస్తుంటే నిజంగా మనకైతే బాధేస్తుంది. ఎందుకు హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా ఇలా అయిపోయారు? బాగుండేవాళ్ళు గదా! కృణాల్ పాండ్యా చేసింది తప్పు అనైతే అనిపిస్తుంది. కానీ వాళ్ళ రియల్ లైఫ్‌లో ఏం గొడవ పడినారో మనకు తెలీదు. ఆ రియల్ గొడవలో మనకి అంటే వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలీదు. వాళ్ళ గొడవలో ఎవరిది తప్పు మనకు తెలీదు. అసలు గొడవే జరిగిందో లేదో మనకు తెలీదు. దాని తర్వాత మెయిన్ ఏమంటే ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తర్వాత ముంబై ఇండియన్స్ మ్యాచ్ తర్వాత వీళ్ళిద్దరూ షేక్ హ్యాండ్ కూడా చేసుకోలేదని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. వాళ్ళు షేక్ హ్యాండ్ చేసుకున్నట్టు కూడా ఎక్కడ కనిపించలేదు. అంటే వీళ్ళ మధ్య ఏమో గొడవ ఉంది అని అయితే మనకైతే అనిపిస్తుంది. వాళ్ళ మధ్య గొడవలన్నీ సాల్వ్ అయ్యి ముందు తర గతంలో తర వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో అలానే ఉండాలని అయితే మనమైతే కోరుకుందాం. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.